నిద్ర కళలు పొజిషన్స్. నిద్రలో పండుట పొజిషన్స్. కడుపు మీద పండుట భోగిల. కాలికా 200లను ప్రతిరోజు 3 రోజుల చొప్పున వాడవలెను. ఇంకా కాలోసింథసిస్ 200లను కూడా వాడవచ్చును. దీనికి శ్రమణీయం కూడా పనిచేయును. చేతులను తల మీద ఉంచుకొని పండుట. నక్స్వామిగా 200లను ప్రతిరోజు రాత్రిపూట 3 రోజులు వాడవలెను. తర్వాత పరీక్షల 200లను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. కడుపు మీద చేతులు పెట్టుకుని పండుట. పల్స్ 200లను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. తల కింద చేతులను పెట్టుకుని పండుట. యాంటిమోనియం టాటికం 200లను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. నక్స్వామిగా 200లను ప్రతి రాత్రిపూట 3 మాత్రలు చొప్పున వాడవలెను. తలను వెనుక నుంచి పండుట. క్యాల్కేకా 200లను ప్రతిరోజు 1 డోసు చొప్పున వాడవలెను. మోకాళ్ళను ఎడమగా పెట్టి పండుట. క్యామోమిల్లా 200లను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున వాడవలెను. మోకాళ్ళను మోకరించి పండుట. స్ట్రెమోనియం 200లను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున వాడవలెను. కాళ్ళను ఒకదాని మీద ఒకటి ఏటవాలుగా వేసి పండుట. రోడోడెండ్రాన్ 200లను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున వాడవలెను. కాళ్ళని పైకి లాగుకొని లేదా చాచుకొని పండుట. ప్లాటినం 200లను 3 రోజులు వాడవలెను. తర్వాత పల్స్ 200లను వాడవలెను. కోపం ఉన్నవారు క్యామోమిల్లాను వాడవలెను. ఒక కాళ్ళను జాపి రెండవ కాళ్ళను ముడుచుకొని పండుట. స్టానం 200లను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున వాడవలెను. వెలికిలిగా పండుట. సోయనం 1 వామనకు 1 డోసు చొప్పున 3 రోజులు వాడి పల్స్ 200లను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున వాడవలెను. కూర్చుండినట్లు పండుట. అర్మోవేసియా సెటైవ 200లను 3 రోజులు వాడి ఆ తర్వాత సల్ఫర్ 200లను 3 రోజులు వాడవలెను. వారం తర్వాత లైకోపోడియం 200లను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున వాడవలెను. ఎడమ వైపుకు పండలేకపోవుట. లైకోపోడియం 200లను ప్రతిరోజు రోజుకు 2 రోజులు చొప్పున వాడవలెను. కుడివైపునకు పండలేకపోవుట. ఫెరమ్ 30ని 1 డోసు 3 రోజులు వాడవలెను. ఫాస్ఫరస్ 200లను 3 రోజులు ఆ తర్వాత షబడిల్లా 200లను రోజుకు 3 రోజులు చొప్పున వాడవలెను. ఇప్పటి వరకు చర్చించిన పొజిషన్లు ఉద్రేక ఉపశమనములుగా తీసుకొని అనేక వ్యాధులు నివారించడం జరిగినది. ఉదాహరణ ఉబ్బసము, శూల, నామల నొప్పులు మొదలైనవి. నిద్ర. ఆవులింతలు. మెగ్నీషియం కార్బోనేట్లను 3 రోజులు వాడవలెను. ఓడల వేపులు నిద్రమత్తు. క్యాల్కేకా 200లను 3 రోజులు వాడి బెల్లిడోను 200లను రోజుకు 1 డోసు చొప్పున వాడవలెను. నిద్రమత్తు. నాట్రమ్ 200లను శైలిష 200లను ప్రతిరోజు వాడవలెను. ఉభయం 200లను 3 రోజులు మాత్రమే వాడవలెను. నిద్రలేమి కారణముల చికిత్స. ప్యాసిఫ్లోరా ఇన్కార్నేటా క్యూను రాత్రిపూట 3 గంటలకు ఒకసారి ounce నీటిలో 10 బొట్లు చొప్పున కలిపి వాడవలెను. క్యాలిపాస్ 200లను ఫ్యామ్పాస్ 200లను గంటకు 1 డోసు చొప్పున వాడవలెను. రక్తోద్రేకము వలన. పల్స్ 200లను 3 రోజులు వాడవలెను. ఆలోచనల వలన. స్టాఫ్సాగ్రియా 200లను రోజుకు 1 డోసు చొప్పున. బ్రయోనియా 200లను రోజుకు 1 డోసు చొప్పున తగ్గే వరకు వాడవలెను. ఒకే ఆలోచన తిరిగి వచ్చడం వలన. క్యాల్కేకా 200లను రోజుకు 3 డోసులు చొప్పున వాడవలెను. మనస్తాపము వలన. నేట్రమ్ 200, క్యాలిపాస్ 200, ఫ్యాంపాస్ 200లను ప్రతిరోజు 3 సార్లు చొప్పున వాడవలెను. ఆర్సెనికాల్ 200లను 3 రోజులు వాడి ఆ తర్వాత వ్యాట్రమాల్ 200లను 3 రోజులు వాడవలెను. బాధ వలన. క్యామోమిల్లా 200లను 3 గంటలకు 1 డోసు చొప్పున వాడవలెను. వేసవిలో
ఉడుకు వలన బ్రయోని 200లను 3 రోజులు, ఫ్యాంఫాస్ 200లను 3 గంటలకు 1 డోసు చొప్పున వాడవలెను. నిద్రలోని లోపములు త్రుళ్ళిపడుట. బెల్లడోనా 200లను 3 గంటలకు 1 డోసు చొప్పున వాడుతూ సల్ఫర్ 200లను 3 రోజులు వాడవలెను. బ్యాంక దృశ్యములు కనబడుట. కాల్కైకాబ్ 200లను 3 రోజులు వాడవలెను. కాంపోవేజ్ 200లను రోజుకు 1 డోసు చొప్పున వాడవలెను. అత్యధిక నిద్ర. ఓపియం 200లను 3 రోజులు వాడి సల్ఫర్ 3 రోజులు వాడవలెను. సుఖము లేని నిద్ర. ఫాస్ఫరస్ 200లను 3 రోజులు వాడి ఫ్యాంఫాస్ 200, క్యాలిఫాస్ 200 ప్రతిరోజు వాడవలెను. నిద్ర పట్టిన లేదా గాఢ నిద్రలో వ్యాధి లక్షణములు ఉద్రేకించుట. లెకసిస్ 200లను 3 రోజులు వాడి తర్వాత వర్ణంలో 1 డోసు వేయవలెను. కోడి ఆగన్ను నిద్ర కనుగుడ్డు సగము కనిపించుచుండును. కోడి నిద్ర కన్నుగుడ్డులో ఆగన్ను సగము కనిపించుచుండును. ఓపియం 200లను 3 రోజులు వాడి బెల్లడోనా 200లను రోజుకు 3 రోజులు చొప్పున వాడవలెను. నిద్రలో నల్లగుడ్లు పైకి పోయి తెల్లగుడ్డులు కనిపించుట. ఫోయేటిడస్ 200లను 3 సార్లు వాడవలెను. నిద్రలో మూలుగుట. బెల్లడోనా 200లను 3 రోజులు వాడవలెను. తర్వాత శయనం 200లను 3 సార్లు వాడవలెను. పడుకొండుట. సినా 200లను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున వాడుతూ ఓపియం 200లను రోజుకు 1 డోసు చొప్పున 1 వారం రోజులు వాడవలెను. నిద్రలో గురకబెట్టుట. స్ట్రెమోనియం 200లను ప్రతిరోజు రోజుకు 2 డోసులు చొప్పున వాడుతూ ఓపియం 200లను రోజుకు 1 డోసు చొప్పున 1 వారం వాడవలెను. నిద్రలో పాటలు మాటలు ఏడ్చుట మొదలగు లక్షణములు. సల్ఫర్ 200లను 3 రోజులు వాడి తర్వాత కాల్కైకాబ్ 200లను 3 రోజులు వాడవలెను. ఫైఫాస్ టాబ్లెట్లను రోజుకు 3 టాబ్లెట్స్ చొప్పున 3 సార్లు వాడవలెను. నిద్రలో నడుచుట, ఏవో పనులు చేయుట. బ్రయోనియా 200లను ప్రతిరోజు 2 రోజుల చొప్పున వాడుచు ఓపియం 200లను 3 రోజులు వాడవలెను. ఆ తర్వాత ఫాస్ఫరస్ 200లను 3 రోజులు వాడి సిలికా 200లను తర్వాత బెల్లడోనా 200లను 3 రోజులు వాడవలెను. నిద్రలో బట్టలు పీకొనుట, ఏదో పోయినట్లు పక్కకు వెతుకుట. అయోచామస్ 200లను 1 రోజుకు 3 రోజులు చొప్పున ప్రతిరోజు వాడవలెను. తర్వాత బెల్లడోనా 200లను 3 రోజులు వాడవలెను. నిద్రలో నోటిని తెరిచి ఉంచుట. ఓపియం 200లను 3 రోజులు వాడి శాంబ్యూకస్ 200లను రోజుకు 3 రోజులు వాడవలెను. నిద్రలో మెలకు వచ్చినచో నిద్ర పట్టకపోవుట. సల్ఫర్ 30ని 3 రోజులు వాడి నైట్రమ్ 200, శైలిజా 200లను ప్రతిరోజు వాడవలెను. ఫైఫాస్ 6xలను వాడవలెను. నిద్ర లేపినచో తాను ఎక్కడున్నది తెలియకపోవుట. ఫల్స్ 200లను 3 రోజులు, ప్లాటినం 200లను 3 రోజులు వాడవలెను. నిద్రలో చెమట. శాంబ్యూకస్ 200లను 3 రోజులు వాడి నైట్రమ్ 200లను ప్రతిరోజు 1 డోసు చొప్పున వాడవలెను. కలలు. ఆపద వచ్చినట్లు సల్ఫ్యూరిక్ యాసిడ్ 200లను 3 రోజులు వాడి నక్స్వామిక 200లను ప్రతి రాత్రి 1 డోసు చొప్పున వాడవలెను. జంతు సంబంధమైనవి. హానిక 200లను ప్రతిరోజు 1 డోసు వాడుతూ యాసిడ్ ఫాస్ 1mను 1 డోసు వాడవలెను. ఆ రోజు జరిగిన వ్యాపారములు, ఆ రోజు జరిగిన సంఘటనల గురించి. నక్స్ 200లను ప్రతి రాత్రి పూటకు 1 డోసు వాడుతూ ఉష్టాక్స్ 200, బ్రయోనా 200లను మార్చి వాడవలెను. శవములు మృతి నొందినవారు కనిపించుట. మెగ్నీషియం కాప్ 200లను 3 రోజులు, తూజా 200లను 3 రోజులు వాడవలెను. దొడపు తర్వాతి భయము వలన. యొకనైట్ 200లను 3 రోజులు వాడి
సల్ఫర్ 200లను 1 డోసు వాడవలెను. శృంగారమైన కళలు ఫాస్ఫరస్ 200లను 1 డోసు వాడవలెను. నక్స్ 200లను ప్రతిరాత్రి 1 డోసు చొప్పున వాడవలెను. తూద 200, సల్ఫర్ 200 కూడా పనిచేయును. దొంగలు, హత్యలు, రక్తపాతము నైట్రము 200లను, క్యాలిఫాస్ 200లను ప్రతిరోజు 3 సార్లు వాడుతూ మెక్సాల్ 1Mను 1 డోసు మెగ్నీషియా కార్బ్ 200లను 3 డోసులు వాడవలెను. నీటి సంబంధమైన కళలు అమ్మోనియం మ్యూరియాటికం 200లను కొన్ని రోజులు వాడవలెను. సంభోగము చేస్తున్నట్లు కలవచ్చి స్థలనమాగుట. కోబాల్టం 200లను కొన్ని రోజులు వాడి సల్ఫర్ 200లను 3 రోజులు వాడవలెను. మూత్ర విసర్జన చేస్తున్నట్టు వచ్చి మూత్ర విసర్జన చేయుట. క్రియోసోటం 200లను రోజుకు 1 డోసు చొప్పున, మెక్బిన్ ఆయిడ్ 200లను రోజుకు 1 డోసు చొప్పున వాడవలెను. ప్రేమ భంగము వలన అనగా ప్రియుడు లేదా ప్రియులు విడిపోవట గాని, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, స్నేహితులు చనిపోవట వలన గాని వారి కళలోకి వచ్చి నిద్రాభంగము కలుగుట లేదా నిద్ర పట్టకపోవుట. మెగ్నీషియా 1Mను వారమునకు 1 డోసు, నైట్రము 1Mను వారమునకు 1 డోసు చొప్పున వాడుచు 5-6Xను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. వీటిని గురించి ఇంకనూ విపులముగా తెలుపుటకు